హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏపీ సేవ్ పోర్టల్ సంబంధించి మనకి 4 డేస్ బ్యాక్ అనేది క్లోజ్ చేసినారండి మెయింటెనెన్స్ కోసం. ఇప్పుడు మనకి ఏపీ సేవ్ పోర్టల్ అయితే గ్రామ సచివాలయం సంబంధించి డిస్కషన్ వరకు లాగిన్ అయితే మనకి ఓపెన్ చేయడం జరిగింది. సో రైస్ కార్డ్ సర్వీసెస్ అనేది మనకి చేసుకునే విధంగా అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. చూడండి, సో ఇప్పుడు రేషన్ కార్డు ప్రాసెస్లో భాగంగా మదర్ని అలాగే చిల్డ్రన్స్ని యాడ్ అయితే చేస్తున్నా అండి. మీకు లైవ్ డెమోతో చూపిద్దామని చెప్పేసి, అంటే మనకి సైట్ అనేది ఓపెన్ అయిందని చెప్పేసి మీకు వీడియో చేసి చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి జూన్ 11వ తారీఖు అంటే ఈరోజు ఉదయం 9:30కి అయితే అప్లికేషన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ నేను సివిల్ సప్లైలో మెంబర్ అడిషన్ అయితే క్లిక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే రేషన్ కార్డ్ సంబంధించి మనకి 4-5 డేస్ అనేది క్లోజ్ చేశారు కదా. సో ఓపెన్ అయిందని చెప్పేసి మీ ముందుకు వీడియోని తీసుకొస్తున్నా అండి. ఇప్పుడు మనకి కోడల్ని అలాగే ఇద్దరిని చిల్డ్రన్స్ని అనేది యాడ్ చేస్తున్నాము. సో ఆ ప్రాసెస్ని మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో నేను ఇక్కడ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వారి యొక్క డీటెయిల్స్ మొత్తం అనేది ఇక్కడ ఇస్తున్నాను. సో మనకి సైట్ అనేది ఓపెన్ అవడం ఉంది. అలాగే అప్లికేషన్ చేసినప్పుడు టీ నెంబర్ అయితే వస్తుంది కదా, ఆ టీ నెంబర్ ద్వారా ఈకేవ్ చేయడానికి మనకి బయోమెట్రిక్ పడకపోయినా ఒకవేళ వేరే ఊర్లో అదర్ స్టేట్కి వెళ్ళినా కూడా ఓటీపీ ఆప్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. అది మీరు ఓటీపీ ద్వారా కూడా ఈకేవ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేను డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి క్యాస్ట్ గిస్ట్ మొత్తం అన్ని రిలేషన్ అలాగే మ్యారేజ్ స్టేటస్ అని మొత్తం ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సో ఎవరైతే ఇంకా రేషన్ కార్డ్ సర్వీసెస్ అనేది యాడింగ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ చేసుకోవాలనుకున్న వాళ్ళు గ్రామ సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళి చేసుకోండి. ప్రజెంట్గా అయితే మనకి సైట్ అనేది ఓపెన్ అవడం ఉంది. సో నేను అడ్రస్ అయితే క్లిక్ చేస్తున్నాను అండి. క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ అయితే వేయాల్సి ఉంటుంది. సో 80,000 అనేది వేయండి, ప్రతి ఒక్కరు 80,000 అనేది వేయాల్సి ఉంటుంది. సో యాన్యువల్ ఇన్కమ్ వేసిన తర్వాత వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారని చెప్పేసి క్లిక్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి హ్యాబిటేషన్ అనేది ప్రతి వీడియోలో చెప్తున్నానండి, క్లస్టర్ అనేది వేయాలి. సో క్లస్టర్ ఓన్లీ సచివాలయం లాగిన్లో మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ క్లస్టర్ అనేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది డేటా అనేది రావడం జరుగుతుంది. సో రేషన్ కార్డు నెంబరు, వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క రిలేషను, అలాగే ఈకే స్టేటస్ ఏ విధంగా ఉందని చెప్పేసి డీటెయిల్స్ అనేది రావడం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం మెంబర్స్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, కరెక్ట్ అయినటువంటి రిలేషన్ అనేది రావడం ఉంది. సో ఇట్లా వస్తే కన్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఈకే చేసేటప్పుడు. సో ఇక్కడ మనకి ప్రధానంగా వైఫ్ని అలాగే కొడుకుని అయితే యాడ్ చేస్తున్నామండి. సో ఆ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ప్రధానంగా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ ఈ అప్లికేషన్ చేసేటప్పుడు చాలా వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది, రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్, జెండర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీకు చెప్పడం అయితే జరిగింది. సో డీటెయిల్స్ అనేది ఎంటర్ చేశానండి. సో మ్యారేజ్ సంబంధించి యాడ్ టైప్ మ్యారేజ్ సెలెక్ట్ చేసుకున్నది. ఇప్పుడు ఇంకో పర్సన్ అనేది మనం యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి జెండరు, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్ చాలా ఇంపార్టెంట్, మరొకసారి చెప్తున్నాను. సో మరొక మెంబర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ మెంబర్ అని చెప్పేసి క్లిక్ చేయాలండి. ఈ విధంగా రేషన్ కార్డ్ సర్వీసెస్ సంబంధించి మనం ఇంకో 7 రకాల ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకోవడానికి మళ్ళీ మనకి ఈరోజు 11వ తారీఖు 7 గంటలకి మనకి సైట్ అనేది ఓపెన్ చేయడం ఉంది. అలాగే ఈకేఎస్ చేసుకోవడానికి కూడా అవైలబుల్గా అయితే యాప్ అయితే వర్క్ అవుతుందండి. సో ఎవరైనా ఇంకా ఈకేఎస్ కాని వాళ్ళు అప్లికేషన్ చేసుకుని టీ నెంబర్ వచ్చి ఇంకా ఈకేఎస్ కాని వాళ్ళు కూడా ఈకేఎస్ చేసుకోండి, ఓటీపీ ద్వారా కూడా అవుతుంది. త్వరలో ఓటీపీ ద్వారా ఏ విధంగా చేయాలని చెప్పేసి మీ ముందుకు వీడియో కూడా తీసుకొస్తాను అండి. ఇక్కడ మరొకసారి చిల్డ్రన్స్ని అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ మ్యారేజ్, బర్త్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ జెండర్ వచ్చేసరికి ఫీమేల్, మేల్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే రిలేషన్షిప్ అంటే కోడల్ని ఎక్కిస్తున్నాం, అలాగే గ్రాండ్ సన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలండి. బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి బర్త్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో బర్త్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఒక టీ నెంబర్ అయితే వస్తుంది. సో ఆ టీ నెంబర్ అనేది మనము ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అప్లికేషన్ అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది. ఆ టీ నెంబర్ ద్వారా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి 4 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మొబైల్ అప్లికేషన్లో ఈకేఎస్ అనేది చేసుకోవాలి. ఆ ఈకేఎస్ అనేది 3 డేస్ అనేది ఉంటుంది. తర్వాత విఆర్ఓ లాగిన్కి వెళ్తుంది, అక్కడ 7 డేస్ అనేది ఫార్వర్డ్ చేసి తర్వాత ఎంఆర్ఓ లాగిన్లో మనకి 9 డేస్ అయితే ఉంటుంది. సో పూర్తిగా మనకి ఎస్ఎల్ వచ్చరికి 21 డేస్ అనమాట. సో ప్రాసెస్ అనేది మనం ఇచ్చిన తర్వాత షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి టీ నెంబర్ అయితే వస్తుంది. ఈ టీ నెంబర్ ద్వారా ఈకేఎస్ చేయాలి. సో మనకి ఏపీ షో పోర్టల్ అయితే ఓపెన్ అవ్వడం జరిగిందండి. సో ఈరోజు ఉదయం 7:30 నుంచి మనకి ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. వెంటనే సర్వీసెస్ ఏమైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే గ్రామ సచివాలయం అయితే చేసుకోండి. అలాగే తల్లి కొందన పథకం సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎట్లా చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను అండి. సో ఈ విధంగా మనకి రేషన్ కార్డ్ సంబంధించి అయితే సర్వీస్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో చూడండి, ఇక్కడ డేట్ చూడండి, మనకి 11/6/2025 9:36 అప్లికేషన్ అయితే చేయడం జరిగింది. అంటే మీకు లైవ్ డెమోతో మీకు చూపిస్తున్నాను ఇట్లా ఓపెన్ అయిందని చెప్పి. చాలామంది ఫేక్ అనుకుంటారు కదా, అందుకని మీకు ఈ విధంగా లైవ్తో చెప్పి చూపిస్తున్నానండి. సో ఇదండి వీడియోలో అప్డేట్. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.